ఆరోగ్యానికి హానికరం. ఆర్ఓ బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి. వేసవి కాలంలో ఖనిజాలు లేని నీరు మరింత ప్రమాదం. ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. శరీరానికి ఆహారం, వ్యాయామం, అట్లాగే సెక్స్ కూడా ఎంతో అవసరం. ఎందువల్లంటే ఎన్నో రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ పర్టికులర్ టైంలో. హ్యాపీ హార్మోన్స్ అవనివ్వండి, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకు కూడా సెక్స్లో పాల్గొనటం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి తగ్గుతుంది. అదే కాకుండా ఈ యొక్క ఒక రకమైనటువంటి ప్లెజెంట్ ఇది కూడా అనిపిస్తుంది. సో అటువంటి విధానాన్ని ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత ఈ యొక్క సెక్స్ సమస్యలతో బాధపడుతూ ఈ యొక్క డాక్టర్స్ని సంప్రదించటం, వాళ్ళు ఇచ్చేటటువంటి మందుల్ని వాడటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సెక్స్ సమస్య అనేటటువంటిది కూడా ఆహార లోపమే అని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ యొక్క ఆహార లోపం వల్ల కూడా అనేక రకమైనటువంటి ఈ యొక్క సెక్స్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల సెక్స్లో ఎక్కువసేపు పాల్గొనవచ్చు, లేదా సెక్స్కి అంతరాయం కలిగించేటటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు అనే విషయాల మీద సెక్స్ వర్సెస్ న్యూట్రిషన్, ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే ఈ యొక్క సెక్స్ సామర్థ్యత పెరుగుతుంది అనే విషయాలని ఇప్పుడు గౌతమ్ కుమార్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి గౌతమ్ కుమార్. నమస్తే సార్. సో ఇప్పుడున్నటువంటి యువత, నాకున్నటువంటి ఒక సెక్స్ స్పెషలిస్ట్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటంటే ఒక 30 ఇదివరకు 45-50 ఇయర్స్ ఉన్న ఏజ్ పీపుల్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈవెన్ 25-30 ఇయర్స్ 40 బిలో పీపుల్ ఈ యొక్క సెక్స్ ఇష్యూస్ మీద ఎక్కువగా రావటం, సెక్స్ సామర్థ్యం తగ్గిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రైట్. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది అని అనుకుంటున్నామో, దీనికి కొన్ని రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు మార్కెట్లో ఉన్నాయి. అవి చాలా హానికరమని వాళ్ళకి తెలుసు, కాకపోతే వేరే గత్యంతరం లేక, మార్గం లేక వాటిని ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా ఒక మంచి పోషకాహారం కనుక తీసుకుంటే ఈ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అనేటువంటిది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎటువంటి పోషకాహారం తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది అనేటటువంటిది క్వశ్చన్కి మీ ద్వారా మన ప్రైమ్ 9 హెల్త్ ప్రేక్షకులకి తెలియాలి. రైట్. ఇది చాలా అనగబడిపోయిన టాపిక్ అండి. ఎందుకంటే ఎవరన్నా ఓపెన్గా ఇది మాట్లాడాలి, ఈ సెక్స్ గురించి మాట్లాడాలి అంటే కనుక చాలామంది షై ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షై ఫీలింగ్తో పాటే ఒక స్ట్రెస్కి గురయ్యి డిప్రెషన్ కూడా చాలామంది వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరికి బాధలు చెప్పుకోవాలో తెలియదు, లేదా చెప్పుకుంటే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అన్నది ఈ ఒక నిష్ బాగా ఫామ్ అయిపోయింది అనమాట. సో ఈ నిష్ ఏరియా కోసం డిస్కస్ చేసేటప్పుడు చాలామంది 50% దాచేస్తారు, అసలు విషయం చెప్పరు. దాని చుట్టూరు తిరుగుతారే కానీ సార్ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నాకు ఆ మూడ్ ఎన్హాన్స్ అవ్వట్లేదు అని చెప్తారే కానీ సార్ నేను సెక్స్లో సరిగ్గా పాల్గొలేకపోతున్నాను, నాది ప్రాబ్లం ఇదండి, దీనికి సొల్యూషన్ ఏంటండి అని ముందరకు వచ్చి ఎవరు మాట్లాడలేకపోతాం. అన్లెస్ అండ్ అంటిల్ మేము ఎప్పుడైతే పేషెంట్స్ని క్వశ్చన్ చేస్తామో అప్పుడు కానీ బయట పెట్టరు. సో మేము ప్రతి పేషెంట్ని కంపల్సరీ ఈ క్వశ్చన్ అనేది అడుగుతాం. సో మీ సెక్షువల్ హెల్త్ ఎలా ఉంది అని అడగగానే అవును సార్ చాలా రోజుల నుంచి ఇది ప్రాబ్లం కూడా ఉంది, మీతో చెప్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అంటారు. సో నేను అంటాను చెప్పడంలో ఏముందయ్యా, మ్యాన్ టు మ్యాన్ టాక్. ఒకవేళ మీకు నిజంగా చెప్పలేకపోతున్నారంటే ఒక ఫీమేల్ సైకాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే ఫీమేల్ సెక్సాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు మీకు ఇష్యూస్ మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఈ మగవాళ్ళలో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది. దేనివల్ల అవుతుంది అనేది చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్. బట్ ఈ ఇష్యూస్ అన్అడ్రస్ అయిపోతున్నాయి. ఈ అన్అడ్రస్ అవ్వడం వలన వాళ్ళు మదన పడి అది స్ట్రెస్, డిప్రెషన్కి దావతీసి ఈవెన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కూడా ఎందుకంటే అంతే కదా సార్. అవును. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా ఎరేజ్ అవుతున్నాయి. అయితే ఎప్పుడైతే
ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఈ 25 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు, అంటే రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళల్లో ఈ ఇన్ఫర్టిలిటీ రేషియో కూడా పెరిగిపోతుంది దీనివల్ల. అసలు ఆ ప్రాబ్లమ్ని ఇనీషియల్ స్టేజెస్లోనే అడ్రస్ చేసుకుంటే అది ఇన్ఫర్టిలిటీ వరకు తీసుకువెళ్ళదు. సో అలా వదిలేయడం వలన ఇయర్స్ దాన్ని డిస్కస్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోరు దాని గురించి. సో ఇది ఎప్పుడైతే దాని కోసం ఓపెన్గా డిస్కస్ చేసుకోగలుగుతారో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు. సో అందుకే మీకు వెస్ట్రన్ కల్చర్లో చూస్తే కనుక ఈ ఇష్యూస్ అన్నీ చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటుంటారు. అంటే మేబీ మెచ్యూరిటీ అనాలా, లేకపోతే అవేర్నెస్ అనాలా, లేకపోతే అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ ధైర్యం సరిపోవట్లేదా మాట్లాడడానికి. బికాస్ మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ కానీ, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ కానీ, మన ఫ్యామిలీస్ పెంచిన ఎన్విరాన్మెంట్లో కానీ ఈ టాపిక్ అనేది చాలా అడుగుమడిపోయింది అనమాట. అయితే ఈ మూడ్ ఎన్హాన్స్మెంట్ ఆర్ సెక్షువల్ అరౌజ్మెంట్ ఇవన్నీ మన బాడీలో ఉన్న హార్మోన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎస్పెషల్లీ మగవాళ్ళలో టెస్టోస్టెరోన్. సో ఈ టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ కనుక సరిగ్గా లేకపోతే, సో వాళ్ళలో ఉన్న లిబిడో అంటాం అనమాట. లిబిడో అంటే నాకు సెక్స్ చేయాలనే కోరిక కానీ, లేకపోతే దాన్ని మూడ్ ఎన్హాన్స్మెంట్ అనమాట, ఆ మూడ్ నాకు పెరగాలన్నా కూడా ఈ ఇష్యూస్ అన్నవి చాలా మటుకు తీసుకునే న్యూట్రిషన్ ద్వారా కూడా చాలామందికి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే సరైన న్యూట్రిషన్ తీసుకోకపోవడం వలన. ఎందుకంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ చాలామంది అవాయిడ్ చేసేస్తారు, చాలా ఆ డైట్లు ఈ డైట్లు క్రాష్ డైట్లు ఫాలో అవుతారు. తద్వారా దానికి వాళ్ళకి చాలామందికి ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళేమో ఒబిసిటీ మీదో లేకపోతే స్లిమ్ అవ్వాలన్న కాన్సన్ట్రేషన్లో వాళ్ళు చేస్తారు. సో మేజర్ ప్రాబ్లం ఇక్కడ పడుతుంది. అలాగే హ్యాబిట్స్, ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అలాగే స్మోకింగ్, ఎస్పెషల్లీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అలాగే విమెన్లో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా ఇన్ఫర్టిలిటీ, పీసీఓఎస్. సో ఈ పీసీఓఎస్ గనక ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసుకోకపోతే అది కంపల్సరీ ఇన్ఫర్టిలిటీకి తావుతీస్తుంది. సో కాబట్టి ఈ మధ్య అంటే మరి వేరే ఆప్షన్ లేదు. ఈ మధ్య చూస్తే కనుక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా మట్టుకు వచ్చేసాయి. సో ప్రతి వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఉంది అంటే మరి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ఫెర్టిలిటీ అనేది 2 ways అండి. ఒకటి ఈవిడ మాల్ న్యూట్రిషన్కి సఫర్ అవ్వటం వల్ల పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ని, ఒబెసిటీ వల్ల పీసీఓఎస్ అనేటువంటిది ఒక ఇష్యూ. రెండోది అసలు ఈవిడికి ఆ పీసీఓఎస్ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా ఇతనికి ఆ సామర్థ్యం కానీ, లేకపోతే స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం ఇష్యూస్, ఎగ్ క్వాలిటీ, ఈ రెండిట్లు ఇష్యూస్ వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ అనేది ఆబ్వియస్లీ. అంటే కేటగిరీస్ చాలా ఉంటాయి. ఐ మీన్ స్పర్మ్ కౌంట్ కానీ, లేకపోతే స్పర్మ్ క్వాలిటీ కానీ, లేకపోతే ఎగ్ కౌంట్ కానీ, ఎగ్ క్వాలిటీ కానీ, ఇలాంటి డిఫరెంట్. బట్ అన్నిటికీ రూట్ కాజ్ వచ్చేసి మనం ఒక టాపిక్లో మాట్లాడుకున్న ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఒక రీజన్. ఎందుకంటే ప్రతి మగవాళ్ళ జేబుల్లో ఫోన్లు, చరవాణిలు, అలాగే అందరి చేతుల్లోని ఈ మధ్య ఎక్కువగా మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గరే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్స్ మొబైల్ని ఒళ్ళో పెట్టుకుని పని చేయడం, ల్యాప్టాప్స్ కానీ. సో ల్యాబ్ అనగానే ల్యాప్టాప్స్లో వర్క్ చేసుకోవడం వల్ల ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయడం. ఇప్పుడు 1 గంట ఉంటే పర్వాలేదు, బట్ అవర్స్ అండ్ అవర్స్, లైక్ 8 hours 10 hours. కొంతమంది చెప్తే సార్ నాకు 14 to 15 hours వర్క్ ఉంటుంది డైలీ అంటారు. సో మరి ఎక్కడ వర్క్ చేస్తారంటే, సార్ టేబుల్ మీద కూర్చొని బోర్ కొట్టి నేను మంచం మీద కూర్చొని చేసుకుంటుంటాను సార్, ఒళ్ళో పెట్టుకుని అక్కడే వర్క్ చేసుకుని అక్కడే తినేసి మళ్ళీ బెడ్డే కదా, సో ల్యాప్టాప్ మూసేసి పక్కన పెట్టేసి అక్కడే పడుకుని పోతాను సార్ అని చెప్పేసి. సో ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాం మనమే. సో ఈ రీజన్స్ వల్ల చాలా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల ఈ ఎన్హాన్స్మెంట్ కూడా తగ్గిపోతుంది, స్టామినా తగ్గిపోతుంది. అండ్ అలాగే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం అనమాట. ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే తొందరగా క్లైమాక్స్కి రీచ్ అవటం. ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ మా దగ్గరికి ఇష్యూస్తో చాలామంది వస్తుంటారు. అంటే మీరు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? అంటే సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ పెరగడానికి ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. అదొకటి. అంటే కెమికల్స్ కాకుండా, కెమికల్స్ ఎన్నో ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాం, అది వేరే విషయం. బట్ ఈ యొక్క సహజ సిద్ధంగా సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ పెంచుకోవాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, లేదా ఎటువంటి హెర్బ్స్ని వాడితే బాగుంటుంది? రైట్. హెర్బ్స్ అన్నారు కాబట్టి ఎక్కువగా మనం తరచు వినేది జిన్సెంగ్ అని ఒకటి, అలాగే ఈ మధ్యన శిలాజీత్ అని ఒకటి వస్తుంది, సో శిలాజీత్ ఒకటి, అలాగే గార్సీనియా. ఈ 3 కూడా
చాలా మటుకు సెక్షువల్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది సహజసిద్ధంగా ఉపయోగం. సహసిద్ధంగా. న్యాచురల్గా మన రోజు ఇప్పుడు మన మూలికలు అవన్నీ కొంచెం మందికి 50% ఉంటుంది వాటి మీద టేక్ ఆన్, అంటే వాటిని తీసుకుండాలా తీసుకోవద్దా, ఏమైనా side effects? న్యాచురల్గా దానికి దానికి మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, So అపోహ. ఇవన్నీ అపోహ. సో ఇవి కాకుండా న్యాచురల్గా మనకి ఇంట్లో దొరికే ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో కానీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ అంటే నట్స్ అండ్ సీడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సోక్ చేసిన ఆల్మండ్స్ కానీ, సోక్ చేసిన వాల్నట్స్ కానీ, సోక్ చేసిన ఎనీ నట్స్, అలాగే స్ప్రౌట్స్ కానీ, వీటిలలో మన బాడీలో టిష్యూస్ బాగా స్ట్రాంగ్ అయ్యే గుణాన్ని ఇస్తాయి. ఎందుకంటే వాటిలో ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది. ప్రోటీన్ కూడా ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా చూసుకుంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ బ్లడ్ ఫ్లో కనుక సరిగ్గా లేకపోతే, సో అంగస్తంభన అంటే ఇరెక్షన్ అనేది సరిగ్గా రావు. అండ్ అలాగే లిబిడో అంటే కోరిక, ఇవి రావాలంటే మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కానీ, ఆడవాళ్ళు ఉండే ప్రొజెస్ట్రాన్స్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ ఇవన్నీ టైంకి రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి ఆ లిబిడో అనేది ఉండదు. సో దీన్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మనం డైలీ ఆహారంలో అట్లీస్ట్ ఒక పోర్షన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్న మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో స్పినాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జినిన్ అంటాం, ఆర్జినిన్, సిట్రులిన్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, సెక్షువల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే లిబిడో పెంచడానికి ఈ సిట్రులిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేంట్లో ఉంటుందంటే యాపిల్లో ఉంటుంది. సో ఇంకా సైంటిఫికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఏదైతే కార్యక్రమం చేస్తారంటే ఫస్ట్ నైట్ ఏదైతే చేస్తారో మీరు చూస్తే కనుక యాపిల్స్, బనానాస్ ఇవన్నీ పెడతారనమాట. ఓన్లీ సినిమాల్లోనే ఊరికి చూపించడానికి. సో ఎందుకంటే కనుక యాపిల్ ఎందుకు పెడతారు అంటే కనుక యాపిల్లో ఉండే సిట్రులిన్ అనే పదార్థం బాడీకి బ్లడ్ ఫ్లోని బాగా ఇస్తుంది అనమాట. సో ఈ లిబిడో అనే దాన్ని క్రియేట్ చేస్తుంది, హార్మోన్స్ని కూడా ఇంటెన్సిఫై చేసి. అలాగే పొటాషియం బనానాస్లో ఉంటుంది. పొటాషియం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్యులర్ లెవెల్లో మనకి సెల్ గ్రోత్లో కానీ లేకపోతే ఈ బ్లడ్ ఫ్లోలో కానీ మనకి హెల్ప్ చేసే ఒక మినరల్ మెగ్నీషియం కూడా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే మనం వాటర్ కనుక సరిగ్గా తీసుకోకపోయినా, బాడీ డీహైడ్రేట్ అయినా, బాడీకి డీహైడ్రేషన్ వల్ల సరైన ఓపిక అనేది ఉండదు. అలాగే ఇంట్రెస్ట్ కూడా రాదు. రాదు. అలాగే కార్బోహైడ్రేట్స్, సో మెయిన్ కార్బోహైడ్రేట్స్. సో ఎంతో కొద్దో గొప్ప కార్బోహైడ్రేట్స్ అనేది కనుక తీసుకోకపోతే, ఒకవేళ సెక్షువల్ యాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా ఈ కార్బోహైడ్రేట్స్ అన్న కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి వాటికి మన బాడీకి. సో కాబట్టి ఆ టైంలో కొంచెం కార్బోహైడ్రేట్స్ అన్న ఒక చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డయాబెటిక్ పీపుల్ కార్బ్స్ తగ్గించేసాము అని అంటున్నారు, అంటే మనం ఇండైరెక్ట్ గా వాళ్ళు సెక్సువల్ దానికి తగ్గిపోయిందని చెప్పుకోవాలా? యాక్చువల్గా అది ఒక 50% చూసుకుంటే అసలు బేసిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ పెరగటం వల్ల ఈ బాడీలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడి వాళ్ళ సెక్షువల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. డయాబెటిక్ పీపుల్ 50% డయాబెటిక్ పీపుల్లో ఈ ప్రాబ్లం ఉందో ఆల్రెడీ ఉంది. మా దగ్గరికి వచ్చే ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ మేము ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో ఈ పాయింట్ దగ్గర కంపల్సరీ వాళ్ళు డెఫినెట్గా బయటికి పెడతారు. ఎస్ అనాల్సిందే. ఎందుకంటే వాళ్ళే చెప్తారు, బికాస్ డయాబెటీస్ వల్ల జినైటో యూరినల్ కాంప్లికేషన్స్ అంటాం అనమాట. ఈ జెనైటో అంటే జెనిటల్ కాంప్లికేషన్స్, యూరినల్ కాంప్లికేషన్స్ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ దారికి తీసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయో, ఎందుకంటే మేము HbA1c ఎప్పుడైతే హైయెస్ట్ HbA1c 13-14 చూసిన వాళ్ళని ఎప్పుడైతే 6, 5.7కి వచ్చేసారో వాళ్ళ కంప్లీట్ సెక్షువల్ హెల్తే మారిపోయింది. సో కంప్లీట్ లైక్ 30% సెక్షువల్ హెల్త్ ఉన్న వాళ్ళది 70%, 80% వరకు ఇంప్రూవ్ అయింది. సో ఎవరైతే ఒబీస్, ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఒక 10% వెయిట్ తగ్గగలిగారో వాళ్ళకి సెక్షువల్ హెల్త్ అనేది చాలా ఎన్హాన్స్మెంట్ అయింది. సో అలాగే లిబిడో అంటే కోరిక, అది కూడా ఉండాలి. ఈ కోరిక అనేది చాలా మందికి ఎందుకు అనేది కలగదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న స్ట్రెస్. సో ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఉండి 10-15 గంటలు 16 గంటలు వర్క్ చేసి, ఇంకా 16 గంటలు వర్క్ చేసిన అతను ఇంకా ఫ్యామిలీ మీదకి అంటే ఒక సెక్షువల్ హెల్త్ లేకపోతే ఒక నేను సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొనాలి అనే ఒక లిబిడో అతనికి ఎందుకు కలుగుతుంది? ఉన్నారు కాబట్టి. అలాగే విమెన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్
హస్బెండ్కి ఏమో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, వైఫ్కి ఏమో నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో ఎప్పుడు కలవాలో తెలియదు వాళ్ళకి. సో కలిసేది ఏమైనా ఉంటే వీకెండ్స్ ఉన్నారంటే కనుక బయటికి వెళ్తారు, రెస్టారెంట్లో ఫుడ్ తింటారు. మళ్ళీ ఫుడ్ తిన్నారంటే ఫుడ్తో పాటు దాని పక్కన ఒక వైన్ అండ్ డైన్, ఏదో ఆల్కహాల్ ఏదో ఒకటి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. సో దీనివల్ల దాంతోపాటు మళ్ళీ హ్యాబిట్స్, స్మోకింగ్ కానీ, ఈ స్మోకింగ్ వల్ల కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్స్, అదే విమెన్లో కూడా లిబిడో రిడక్షన్స్, ఇవన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయి అన్నమాట. సో వీటి గురించి డిస్కషన్ చేసుకోకపోవడమే అదొక ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. అసలు ఏ ఆహారం తింటే కనుక దీన్ని మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటిది ఒక సమస్య. రెండవది ఏమవుతుందంటే వీళ్ళకి తీసుకునేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, అంటే మీరు అన్నట్టు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ వల్ల కానీ. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం అని అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండటం కాదు, ఒకళ్ళ అవసరం ఒకళ్ళు తీర్చుకోవటం డెఫినెట్లీ. సో బేసిక్గా భార్యాభర్తల మధ్య అనుబంధం గనక ఎంత మంచి సెక్సువల్ అనుబంధం ఉంటే అంతకాలం సజావుగా ఉంటుంది. చాలా మందికి అక్కడే సార్ బ్రేక్ పాయింట్ వచ్చేది. వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవడమో, లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవడమో, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ కలగకపోవడమో. ఇప్పుడు ఎండ్ పాయింట్ చూస్తారు ఎవరన్నా డీల్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్ ఏం చూస్తారు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు నా మీద, లేకపోతే ఈవిడికి ఇంట్రెస్ట్ లేదు అన్న పాయింట్ బయటకు వస్తుంది. కానీ దాని యొక్క రూట్ కాజ్ని ఎవరు కనుక్కుని దాన్ని తీర్చట్లేదు. సో అందుకే ఈ డివోర్స్లు ఇవన్నీ ఎక్కువ కూడా అయిపోతున్నాయి ఈ మధ్యన. ఎస్పెషల్లీ రూట్ కాజ్ అనేటటువంటిది 2 పాయింట్స్. ఒకటి ఆహారపు అలవాట్లు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్. సో ఈ ఆహారపు అలవాట్లు ఏదైతే మీరు చెప్పినట్టు ఆ పోషక ఆహార లోపం వల్ల కూడా ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కానీ లేకపోతే సెక్సువల్ ఎనర్జీ కానీ తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ తెలుసా మీకు, వస్త్రాలు. ఎప్పుడు చూసినా కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అండర్ గార్మెంట్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉండిపోయేవారు. ఇప్పుడు సమ్మర్లో ఉన్నా కూడా అండర్ గార్మెంట్స్ వేసుకునే ఉంటారు చాలామంది, పడుకున్నా కూడా అండర్వేర్ వేసుకునే పడుకుంటారు. సో అలాగే ఇన్నర్ వేర్స్ ఇవి వేసుకోవడం వల్ల కూడా హీట్ ఎక్కువగా క్రియేట్ అయ్యి ఈ ఫర్టిలిటీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా దెబ్బతినడానికి కూడా జరుగుతాయి. సో అలాగే వస్త్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కాటన్, నేను ఒక దీంట్లో ఒక ఆర్టికల్లో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మన అండర్ గార్మెంట్స్ ప్లాస్టిక్ రిలేటెడ్, అంటే నైలాన్ పాలిస్టర్ రిలేటెడ్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సమ్ స్టాటిక్ అనేటువంటిది జనరేట్ అవ్వడం వల్ల, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అవ్వడం వల్ల ఈ యొక్క దాని స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, అదే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, అలాగే స్పెర్మ్ రిలీజ్ అయ్యే ప్లేస్లో కూడా, అంటే ఈ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఇష్యూస్ రావటం కానీ, అలాగే ఈ స్క్రోటల్ సాక్స్లో ఇష్యూస్ రావటం కానీ, అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక కంప్లీట్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటికి మెయింటైన్ అవ్వాల్సిన టెంపరేచర్ కన్నా ఎక్కువ కనుక ఎప్పుడైతే అవుతాయో అప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు చెప్పేదాని ప్రకారం ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ అనేటటువంటిది ఉండాలి అని అంటే పోషకాహారం విలువ చాలా ఇంపార్టెంట్. రెండోది వాళ్ళ యొక్క అలవాట్లు మార్చుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఈఎంఎఫ్కు దూరంగా ఉండాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి దూరంగా ఉండాలి. చూశారు కదా, ఈ యొక్క సెక్స్ అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్లెజెంట్ అనుకోవాలా, లేకపోతే అదొక ఒక మహత్కర కార్యంగానే చూడాలి. ఎందుకంటే ఇది జరిగితేనే ఒక తల్లి ఒక బిడ్డకి జననాన్ని ఇవ్వగలుగుతుంది. సో మీ జీవితంలో ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండడానికి ఇదే ముఖ్య కారణంగా ఉంటుంది. అంటే ఫిజికల్ టచ్ అంటాం. సో నాట్ ఓన్లీ ఫర్ ద సెక్స్, ఫిజికల్ టచ్ కూడా చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య. ఇటువంటి ఫిజికల్ టచ్ తగ్గిపోతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటటువంటిది దూరం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక మంచి పోషకాహారాన్ని తిని సో మనకున్నటువంటి ఒక్క జీవితాన్ని ఎంతో సంతోషంగా మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి గౌతమ్. నమస్తే. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.